మార్నింగ్ గాయస్, ఇప్పుడైతే నేను పాలకు వెళ్తున్నాను అనమాట. గుడ్ మార్నింగ్ గాయస్, ఈరోజు అయితే సండే అనమాట. ఇది సండే వ్లాగ్ అనమాట. ఇది తమిళ చూసాను మీకు అర్థమై ఉండిపోయి ఉంటుంది. సో మార్నింగే లేచా, ఇంకా నిద్ర వస్తుంది. డైలీ అయితే 6:30 6:30 లేస్తామన్నమాట. సండే తొందరగా లేవాలి, ఇంకా 5:30 to 6:30 మధ్యలో లేస్తామన్నమాట. సో నాకైతే చాలా నిద్ర వస్తుంది. సో ఇప్పుడే పాలకు వెళ్ళేసి వచ్చాను. ఆంటీ ఏమన్నారంటే ఇంకా రాలేదు, తెచ్చేస్తామని చెప్పారనమాట. సో వాటర్కి కూడా వెళ్ళాను. ఓ గాడ్, నేను ఒకటి మర్చిపోయా, ఫ్లవర్స్ తెచ్చి ఆ బండి డిక్కీలోనే పెట్టేసా, మర్చిపోయా. సో అవి తీసుకురావాలి ఇప్పుడు. వాటర్ తేయడానికి వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చాను అనమాట ఫ్లవర్స్, బయటికి వెళ్ళానని చెప్పి. అయితే ఇంకా బాటిల్ తెచ్చేసాను, ఆ ఫ్లవర్స్ మర్చిపోయా. అందుకనేసి ఇప్పుడు వెళ్ళి తీస్తున్నాను అనమాట. నేను వాటర్ తెచ్చాను, పాలకు వెళ్ళాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అది. సో ఓకే గైస్, నేనైతే బాత్ చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. గైస్, మేమైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో ఇంకా వెజిటేబుల్స్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎందుకు, సండే చికెన్ మటన్ ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ మా ఇంట్లో అలా ఉండదన్నమాట. మిగతా డేస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ సాటర్డే, ఫ్రైడే అండ్ సండే చేసుకోవద్దు అనమాట. సో ఈ రోజుకైతే ఏదో ఒక వెజ్ తినాలి. సో నేను ఎలాగో నాన్ వెజ్ తినాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎగ్ తింటా కాబట్టి కొంచెం మిస్ అవుతున్నా, కానీ ఏం పర్లేదు, చేసుకుందాం. కొత్త రెసిపీస్ కూడా నేను చూపించాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మార్కెట్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం అనేసి తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా దేవుడికి సంబంధించినవి ఏమో లేవు అంటే తేయడానికి అనేసి వెళ్ళామన్నమాట. సో ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఇంకా ఇంటికి రాగానే నానమ్మ పూజ చేస్తున్నారు. ఇంకా మమ్మీకి కుకింగ్ సరిపోతుందన్నమాట. మార్నింగ్ నుంచి ఇంకా అదంతా అయిపోయినాక పూజ అయిపోయింది. సో కూర్చున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట, ఎందుకంటే అదే త్వరగా అయిపోతుంది కనుక. సో పూజ అయిపోయింది కదా, అందుకనేసి ఇంకా క్లాత్స్ వాష్ చేస్తున్నాం అనమాట. మేము ఏం చేస్తామంటే 1 వీక్ వాషింగ్ మిషన్లో వేసేస్తాం, 1 వీక్ హ్యాండ్తో వాష్ చేస్తామన్నమాట. ఎందుకంటే వాషింగ్ మిషన్లో ఎక్కువ వేయడం వల్ల మురికి ఉంటుంది కదా, అదంతా పోవట్లేదు. అందుకని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు 1 వీక్ అలా 1 వీక్ ఇలా చేస్తున్నాం అన్నమాట. గైస్, నేనైతే అప్పుడే పడుకుని లేచానమాట. 4:30 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బట్టలు ఉతికేసి ఇంకా డైరెక్ట్ పడుకొని పోయాను. ఇంకా లంచ్ కూడా చేయలేదు, ఎలాగో లంచ్ స్కిప్ చేశాను కాబట్టి. అక్క మ్యాగీ చేశాను లే అని చెప్పిందనమాట. సో అక్కడ మ్యాగీ రెడీ కాలేదు. సో ఇంకా నేను వెళ్ళి తెస్తే మ్యాగీ రెడీ చేశారు. ఇంకా నైట్కి అదే తినేసి పడుకున్నాను.